आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल है। मैं हूं नौशीन। नाज़रीन, रियासती वज़ीर डॉक्टर वी श्रीनिवास गौड़ जो हमेशा ही अवामी मसाइल की एकसुई के लिए अपना एक मुनफरिद मकाम रखते हैं, फिर एक बार अवाम दोस्त इक़दाम किया है। इन्होंने आज महबूब नगर में अपने कैंप दफ्तर पर प्रजा वेदिका नामी एक प्रोग्राम का आगाज़ किया। इस मौके पर अपनी मुखातिबत में इन्होंने कहा कि आवाम को दरपेश मसाइल की फौरी एकसुई के लिए हर जुमेरात इनके कैंप ऑफिस पर अवामी शिकायत की समाअत की जाएगी। उन्होंने बताया कि हर जुमेरात को इनके अलावा मुतालिका आला अहदेदार भी इस इजलास में मौजूद रहेंगे और तमाम अवामी शिकायतों को ऑनलाइन तरीक़ेकार से मुतालिका महकमे को भेजा जाएगा और अहदेदारों को वक्त मुकर्ररा पर उनकी शिकायत के इजाला को कहा जाएगा। डॉक्टर वी श्रीनिवास गौड़ ने मज़ीद कहा कि आवाम को उनके लिए या फिर अपने मसाइल के हल के लिए इधर उधर जाने की अब ज़रूरत नहीं होगी। उनके कैंप दफ्तर पर पहुंचकर वो अपनी शिकायतें दर्ज करवा सकते हैं। इस मौके पर ज़िले कलेक्टर एस वेंकटराव, एडिशनल डायरेक्टर कलेक्टर तेजस पवार, सदरनशीन बल्दिया के नरसिमलू, लाइब्रेरी कमेटी सदरनशीन राजेश्वर गौड़ और नैब सदरनशीन डीसीसी बैंक वेंकटैया व दीगर भी वहाँ मौजूद थे। अरे को दिन की రండి అరే వీళ్ళు చూడు నా పైన డిఎస్పీ గారు వీళ్ళ కోడలు కొట్టిందండి కొట్టి ఎలగొట్టిందండి కోడలు దయచేసి మీకు రెఫర్ చేస్తాము. ఆ కోడలు కొట్టినామని కౌన్సిలింగ్ చేయండి. పులిషన్ పట్టినా కూడా మీ వాళ్ళ మహిళా కానిస్టేబుల్ పంపించి కౌన్సిలింగ్ చేసి ఫస్ట్ కొట్టకుండా పెన్షన్ వస్తుందా? 2000 వస్తుందా? 2000 పెన్షన్ వస్తుందా? 2000 వస్తుందా? వస్తుందా? వస్తుంది. కూర్చోండి నువ్వు ఇక్కడ కాదు మాకు అక్కడ వెళ్ళండి అక్కడ ముందుకు రాను బాబు తీసుకున్నావా? రమేష్ పట్వారి కంప్లైంట్ ఆయన ఫోన్ కు మెసేజ్ వచ్చింది ఇమ్మీడియట్, అంటే ఆన్లైన్ రికార్డ్ చేయగానే ఇమ్మీడియట్ మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చింది బాబు? యువర్ గ్రీవెన్స్ ఇస్ రిజిస్టర్డ్ విత్ అప్లికేషన్ నెంబర్ 10001 for further correspondence check with the number by mana minister excel basic ఇందులో వస్తుంది అవసరం మన పేపర్లో చేయదు. ఎందుకంటే మళ్ళీ ప్రతి బేస్తవారము దీనిపైన గ్రీవెన్స్ పైన 3 బేస్తవారాలు ఉంటుంది. 4వ బేస్తవారం మాత్రం ఇవి ఎంతవరకు వచ్చిన దాని మీద ఒక మీటింగ్ పెట్టుకొని కోఆర్డినేట్ చేస్తాం. లాస్ట్ బేస్తవారం ఈ 3 బేస్తవారాలు వచ్చిన అప్లికేషన్స్ లాస్ట్ బేస్తవారం రోజు ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టుకొని ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి దాని మీద చేసుకుంటాం. ఏం సార్? ఇంకొక అడిషనల్ కలెక్టర్ సీతారామరావు గారు, జిల్లా వ్యవహారాల సంస్థ చైర్మన్ రాజశేఖర్ గౌడ్ గారు, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహ గారు, ఇంకా ఎక్స్ చైర్మన్ మరియు చాలా మంది కౌన్సిలర్స్, ప్రముఖులు,
ఉన్నతాధికారులందరూ కూడా డిఎస్పీ గారికి ఫోన్ చేయండి అమ్మా. వాళ్ళ తరఫున డిఎస్పీ అడిషనల్ ఎస్పీ ఎవరైనా ఒకరు ఉంటే బాగుంటుంది. పాత కేసులు అందరూ నమస్కారం. చిన్న జిల్లా ఏర్పడిన తర్వాత అధికారులు అందరూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల నిర్వహణలో మరి గతంలో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చిన్న జిల్లాలు చేయడం వల్ల ఎంతో సౌలభ్యంగా ఉంది. కలెక్టర్ ఎస్పీ అంటే కూడా ఎవరికి తెలియదు. కలెక్టర్ అంటే ఎస్పీ ఎవరికి తెలియకపోయినా కూడా ఈరోజు కలెక్టర్ అంటే ఎస్పీ అనేది ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. అందుబాటులో కూడా ఈజీగా అందుబాటులో ఉండడం జరిగింది వాళ్ళందరూ కూడా. కనుక ఈరోజు అయినా కూడా మనం చూస్తుంటాం చాలా సందర్భంలో నేను మహబూబ్నగర్లో కానీ హైదరాబాద్లో కానీ ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండి మరి ఒక సామాన్యుడు కూడా నన్ను కలవాలంటే ఒక 2 రోజుల్లో ఈజీగా కలగలుగుతాను. మహబూబ్నగర్లో ఉంటాను ఎక్కడైనా కానీ. లేదు గంటన్నర ప్రయాణంలో హైదరాబాద్ ఏదో మీటింగ్లో అక్కడ లేదు ఇంటి దగ్గర కలుస్తాను. అయినా కూడా ఎన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నా కూడా సామాన్యులు మరి చాలా సామాన్యులైనటువంటి వాళ్ళకు అక్కడక్కడ నేను మాట్లాడినప్పుడు సార్ నేను వచ్చిన 2 సార్లు వచ్చిన సార్ మేము ప్రోగ్రాంలో మీరు వేరే దగ్గర ఊరికి వెళ్ళిపోయినారు, ఆఫీసర్ల చాలా చుట్టూ తిరిగిన సార్ చాలాసార్లు, ఆఫీసర్లు కూడా మరి కొందరు కలిసినరు కొందరు కలలేదు అని అక్కడక్కడ. అది 1-2%. అది అతి సామాన్యులు పేదవాళ్ళు అన్నమాట. సరే వాళ్ళకు కూడా మనం జవాబుదారితనంగా ఉండాలంటే ప్రతి ఒక్క సామాన్యునికి మనం అందుబాటులో ఉండాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి ఒక కలెక్టర్ గారిని అడిగి ఒక వేదిక క్యాంప్ ఆఫీస్ మంచిగా ఉంది, దీన్ని ప్రజలకు ఉపయోగించుకోవాలి. మనం ప్రజావేదిక ద్వారా పలానా బేస్తారన్నాడు, మంత్రి గారు ఇక్కడ ఉంటారు, అధికారులు కూడా ఇక్కడ ఉంటారు అనే నమ్మకం కలిగితే సరే బేస్తారం నాడు వెయిట్ చేసి వచ్చి మనం కలవడానికి అవకాశం ఉంటుంది. అతి సామాన్యుడు అతి పేదవాడు బాధితుడు డైరెక్ట్గా బాధితుడిని మనం కలిసి వాళ్ళ విషయాలు చెప్పుకోవడానికి వాళ్ళ బాధలు తీర్చడానికి ఒక వేదిక అనేది ఉందంటే బాగుంటుందని భావించాను. సరే కలెక్టర్ గారి దగ్గర పోయినా కూడా జనం నేను ఉండంటే అరే ఎమ్మెల్యే దగ్గర పోవాలి, మంత్రి దగ్గర పోవాలి, సర్పంచ్ దగ్గర పోతేనే వాళ్ళకు తృప్తి. ఎందుకంటే అనేక రకాల సంబంధాలు ఉంటాయి కనుక వాళ్ళ దగ్గర పోతేనే పని అవుతుంది, ఆఫీసర్ దగ్గర పోయినా పని కాలేదు అనేటువంటివి చాలా వరకు ఉంటుంది. అటువంటి సమస్యలు కూడా ఉంటే కూడా ఇమ్మీడియట్గా ఒకే వేదిక తీర్చడానికి ఒక బేస్తవారం నాడు ఇక్కడ అందుబాటులో ఉండి ఒక్కొక్కరిని ఇమ్మీడియట్గా వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొని దానికి ఒక నెంబర్ ఇచ్చి సీరియల్ నెంబర్ ఇచ్చి కంప్యూటర్లో స్కాన్ చేసి జిరాక్స్ తీసుకొని ఒక ఫైల్ ఏర్పాటు చేసి సంబంధించిన అధికారులకు పంపించి ఇమ్మీడియట్గా ఆ పని ఏమవుతుందో అని కూడా పరిశీలి చేసి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం. ఒకవేళ ఫోన్ లేదనుకుంటే పలానా గ్రామంలో పంచాయత్ సెక్రటరీకో సర్పంచ్కో చెప్పి ఇగో పలానా ఫిర్యాదు వచ్చింది ఇంతవరకు వచ్చింది చెప్పండి అని చెప్పడం. పని అయిపోతే అయిపోయిందని చెప్పడం, కాకపోతే ఎందుకు కాలేదని చెప్పడం, అవుతుంటే ఎప్పుడైతుందని కూడా వాళ్ళకి చెప్పినట్లయితే ఎవరు దిక్కులేని వాళ్ళకు కూడా అరే మాకు ఒక దరఖాస్తు ఇస్తే కూడా దానికి సమాధానం మాకు వస్తుంది అనేటువంటి అవకాశం ఉంది. చాలామందికి అనేక అపోహలు ఉంటాయి, చాలా అపోహలు ఉండి రకరకాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అపోహలు. మేము ఓపెన్గా క్లీన్గా ఒక వేదిక పెట్టుకున్నాం. ఎవరైనా ఎలాంటి ఆధారాలున్నా ఒకరి మీద ఈయన ఇట్లా చేసిండు మాకు అన్యాయం చేసిండు ఆధారాలతో సహా మాకు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ ఆధారాలకు అనుగుణంగా వాళ్ళకి యాక్షన్ ఉంటుంది. ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే పేదవాళ్లకు అన్యాయం చేసే వాళ్ళని కానీ ప్రజలను మోసం చేసే వాళ్ళని కానీ ప్రభుత్వానికి నష్టం కలిగించేది కానీ ప్రభుత్వానికి నష్టం కలిగించే పనులు ఎవరు చేసినా కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఏ పార్టీ నాయకులు కానీ దానికి పార్టీలు పవర్లు అనేది ఉండదు. ఎవరు ఏం చేసినా కూడా వెంటనే మాకు దరఖాస్తు ఇస్తే గ్యారెంటీకి ఇస్తాం. కానీ ఉట్టుంటే లేనిపోని ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తే కూడా విచారణ చేపిస్తాం. తప్పుగా ప్రచారం చేసి కావాలని చేస్తుంటే కూడా దాని మీద చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని కూడా దాన్ని కూడా తీసుకుంటాం. ఎవరిని కూడా అన్యాయం జరిగిన వ్యక్తులకు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేసేదే, అందరికీ అందుబాటులో ఉండి వారికి పనిచేయించేదే, కోఆర్డినేషన్ చేసి పనిచేయించేదే ఈ వేదిక.
ఎటువంటి మా జిల్లాకు అనుకున్న మహబూబ్నగర్ జిల్లా జనరల్గా ఈ పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ కనుక అన్ని జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు. సరే ఈ పక్కన కొల్లాపూర్లో ప్రాబ్లం ఉంది, అక్కడ అలంపూర్లో ప్రాబ్లం ఉంది, ఇక్కడ మాకు కల్లకుర్తి ప్రాబ్లం ఉంది, ఇట్లా ఇబ్బంది ఉంది అని చెప్పి మాకు ఇచ్చినా కూడా సంబంధించిన కలెక్టర్ ఉమ్మడి జిల్లా సంబంధించింది, ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి ఏమైనా వచ్చినా కూడా తీసుకొని సంబంధించినటువంటి కలెక్టర్లకు, అక్కడ నిరంజన్ రెడ్డి గారికి, మంత్రి గారికి, సంబంధించిన మంత్రి గారికి, కలెక్టర్లకు, మరియు సంబంధించిన ఎమ్మెల్యేలకు, బాధ్యత గల వ్యక్తులు వాళ్ళు కనుక కన్సల్ట్ ఎమ్మెల్యేస్ కూడా పంపించి అధికారులకు పంపించడం, మరి ఈ సమస్య ఉంది మీరు కూడా పరిష్కారం చేయించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అది ఆ ఎమ్మెల్యే మన పోర్టల్ కూడా పంపిస్తాం, దానికి ఎమ్మెల్యే ఒక వెబ్సైట్ కూడా పంపిస్తాం, ప్లస్ కలెక్టర్కి పంపిస్తాం, ప్లస్ సంబంధించిన ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ, విఆర్ఓ ఉంటే విఆర్ఓ, మన ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ, లేకపోతే డిపిఓ ఉంటే డిపిఓ, జిల్లా అధికారులు మొత్తం టోటల్గా ఏ సబ్జెక్టు అనేది అన్నీ వెళ్ళిపోతాయి. ఆన్లైన్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. ఏ రోజు రిపోర్ట్ ఆ రోజు చేస్తాం. అది ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ఉద్దేశం, పూర్తి క్లీన్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలనేది. ఇచ్చిన ప్రతి దరఖాస్తుకు అన్ని దరఖాస్తు ఇగో పలానా వల్ల నాకు చాలా బాధ కలుగుతుంది, చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన పూర్తి డిఫైన్ చేస్తున్నాడు, చాలా కష్టం ఉంది అంటే కూడా దాన్ని కూడా ఎవరైనా పంపాలా, ఏ అధికారులు పంపాలని కూడా పంపిస్తాం. ఒకరిని బాధించే అంశం కానీ, ఒకరికి నష్టం చేసే అంశం కానీ, ఒక ఆస్తి నష్టం చేసే అంశం కానీ, ఒకరి వల్ల ఇబ్బంది అయ్యే అంశం కానీ, లా అండ్ ఆర్డర్ విషయం కానీ, ఎనీథింగ్ ప్రజాస్వామ్యం హక్కులకు భంగం కలిగేటువంటిది, న్యాయబద్ధమైనటువంటిది అలాంటిది ప్రతి దరఖాస్తు కూడా తీసుకొని సంబంధించిన అధికారులకు పంపించడమే కాకుండా సంబంధించినటువంటి వారికి న్యాయం జరిగేటట్లు యాక్షన్ తీసుకునేటట్లు కూడా ఖచ్చితంగా పరిశీలి చేస్తాం. కొన్ని పెద్ద పెద్ద అంశాలు ఉంటాయి, చీఫ్ సెక్రటరీ గారికి, డీజీపీకి, అదేవిధంగా ఇంకా సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా పంపించి ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఏమైనా సమస్య వచ్చినా సమస్య తీరిపోతుంది, ఒక రోజు కటీట్ అయినా కూడా మేము డైరెక్ట్గా పోయి ఎవరు రికమెండేషన్ లేకుండా, వితౌట్ రికమెండేషన్ లేకుండా ఒక దరఖాస్తు ఇస్తే మాకు పనిచేసే పనులు వీడు ఉన్నారు, మా పనిగాలు వీడు ఉన్నారు, వాళ్ళకి సేవ చేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నారు కనుక వాళ్ళకి మేము సేవ చేయడానికి. ఒక రకంగా చెప్పాలంటే జీతగాలు అంటున్నారు. జీతగాలు అంటే ఊర్లో పనిచేసి ఇంట్లో చేసే జీతం కాదు, మేమందరం కూడా కలెక్టర్ నుంచి మందరం మొదలుకుంటే ప్రభుత్వ జీతగాలం, మేము ప్రజల జీతగాలం, మేము 100% వాళ్ళకి పనిచేయడానికే మేమున్నాం. ఖచ్చితంగా వాళ్ళకు మంచి సేవ చేయడానికి, మా చాదనైనంత సహాయం చేయడానికి మేమున్నాం. దీన్ని ఉపయోగించుకోవాలి, ఒక మంచి మనసుతో, ఒక పెద్ద మనసుతో చేయాలని చెప్పి మేము అనుకున్నాం కనుక దానికి మీరందరూ కూడా సహకరించి మరి వచ్చిన వాళ్ళు కూడా గుంపులు రాకుండా అధికారులు మేము లోపల ఉంటాం, ఒక్కొక్కరు వచ్చి ఇమ్మీడియట్గా ఇచ్చేసుకోవాలి. లోపల నేనుంటా, నాతో పాటు అధికారులు మాత్రమే ఉంటారు, సంబంధించిన జిల్లా అధికారులు ఉంటారు, ఎవరు అందుబాటులో ఉంటారు. కలెక్టర్ గారు ఉంటే కలెక్టర్ గారు ఉంటారు, అడిషనల్ కలెక్టర్ ఉంటారు, లేనప్పుడు వాళ్ళ పని ఉంటే ఆర్డీఓ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, ఎవరో ఒకరు సంబంధించినట్టు ఆ శాఖకు సంబంధించినట్టు ఒక అధికారి ఉన్నట్లయితే ఎక్కువగా గ్రీవెన్సెస్ ఏది వస్తుందో మాకు అర్థమైపోతుంది. ఒకవేళ ఒక సందర్భంలో ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోయినా కూడా మరి అడిషనల్ కలెక్టర్స్ మరి ఎవరో ఒకరు ఉంటారు కనుక దాన్ని తీసుకొని ఇమీడియట్గా ఆ శాఖకు పంపించి చేస్తారు. ఈ ప్రజావేదికకు దయచేసి కలెక్టర్ గారు ఒక నోడల్ ఆఫీసర్ కూడా దీనికి అపాయింట్ చేసినట్లయితే ఆ నోడల్ ఆఫీసర్ హోదాలో ఆయన పలానా తాండల దరఖాస్తు ఇచ్చేది, పలానా భూమి గుంజుకున్నాడు, పలానాయన భూమిని కబ్జా చేస్తున్నాడు, పలానాయన భూములని బెదిరించి గుంజుకుంటున్నాడు, పలానాయన నాలాలు ముడుస్తున్నాడు, పలానాయన కుంటలను ముడుస్తున్నాడు, పలానా చెరువులు ముడుస్తున్నాడు, ఏమేమి దరఖాస్తు ఇస్తే 100% తీస్తాం. తీసి సంబంధించిన వ్యక్తులు అందరిపైన కూడా చేసి న్యాయం జరిగేటట్లు గ్యారంటీ చేస్తాం. ప్రభుత్వానికి న్యాయం జరిగేటట్లు, ఆ యజమానులకు న్యాయం జరిగేటట్లు, భూ యజమానులకు న్యాయం జరిగేటట్లు, ప్రజలకు న్యాయం జరిగేటట్లు, అనవసరంగా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళపైన కూడా బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరించి పబ్బం కట్టుకున్న వాళ్ళకు కూడా ఫుల్ స్టాప్ పడేటట్లు చట్టపరమైనటువంటి యాక్షన్ ఇక్కడ మహబూబ్నగర్ నుంచి ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. ఓ చట్టం ఇట్లుంటుందా, మనం బాధ్యతగా వ్యవహరించాలా, ఒక వ్యక్తిని సమాజంలో ఏదంటే మనం మాట్లాడము, ఏదంటే చేయొద్దు అనే విషయంగా గ్యారెంటీ చేస్తాం. దీనిపైన సోషల్ మీడియాలో మిత్రులు కూడా నేను చెప్తా ఉన్నా, దయచేసి తెలిసింది ఒకవేళ వీళ్ళకి నివేదిక ఇచ్చినాక కానీ దరఖాస్తు ఇవ్వగానే దాన్ని సోషల్ మీడియాలో పెట్టి అవి చేస్తే కూడా
దానిపైన డిపిఆర్ గారు మరి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు చూడాలి. అది అంటే కొందరు అనవసరంగా ఆందోళనకు గురవుతారు. దానివల్ల ఆందోళనకు గురైపోయి ఒక ఇదే సోషల్ మీడియాతో ఒకరు మన నల్గొండ జిల్లాలో ఒకరు చనిపోయారు. ఏదో పెట్టేవరకే భయంతో ఆందోళనతో ఇదైపోయిన జరిగింది. కనుక దానిపైన కూడా అలాంటి వాటిపైన కూడా ఆ బ్లాక్ ప్లేసెస్ చీటర్స్ కూడా ఫుల్ స్టాప్ పెట్టేది ఎట్లు మీరు ఆ కొత్త సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ని అవన్నీ పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి అలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేయడానికి చేయాలి. వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి మంచి చేసే వ్యక్తులను కూడా సన్మానించుకోవాలి. వాళ్ళను సన్మానించుకొని ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళని కూడా మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి మీడియా వాళ్ళు ఉదయం రాత్రి కష్టపడి జీతం లేకపోయినా తక్కువ జీతాలతో పనిచేస్తూ కాలం గడుపుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరో ఒక్కరు చేయడం వలన 99% ఉన్నటువంటి నిజాయితీ పరులకు ప్రజల పక్ష నిలబడేలకు మీడియాకు సంబంధం లేని వ్యక్తులు చేయడం వలన మీడియాకు చెడ్డ వచ్చే ప్రమాదం ఉంటుంది. మీ సోషల్ మీడియాలో రాయగానే అది ప్రెస్ అనుకుంటారు. కనుక అలాంటి వాటిని కూడా మనం కట్టుదిట్టం చేయాలి. ఎవరికి ఏ అనుమానాలు ఉన్నా ఆధారాలతో సహా ఈ ప్రజావేదికలో సమర్పిస్తే 100% దానికి సమాధానంతో సహా వాళ్ళకు అందజేసేటట్లు గ్యారెంటీగా చర్యలు చేపట్టాలి. మహబూబ్నగర్ జిల్లాలో ఏ ఒక్కరు కూడా బాధపడద్దు, ఏ ఒక్కరు కూడా నాకు ఎవరు లేరు దిక్కులేనటువంటి ఆలోచన కలగద్దు. ఎవరికి అనారోగ్య సమస్య ఉన్నా నాకు అనారోగ్య సమస్య ఉంది ఇక్కడ అంటే ఇమ్మీడియట్గా హెల్త్ గురించి ముఖ్యంగా ఇక్కడ ఒక టీం హైదరాబాద్లో ఆల్రెడీ ఒక టీం ఉంది. ఇక్కడ ఎవరు అనారోగ్యం బాగలేదు మాకు దిక్కు లేదు ఆపరేషన్ కావాలి కష్టాలు ఉన్న వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళని ప్రాణాలు కాపాడడానికి వైద్య సేవ అందించడానికి అవసరమైతే ఇమ్మీడియట్గా హైదరాబాద్ తీసుకెళ్ళడానికి కూడా ఎప్పుడు ఒక అంబులెన్స్ హైదరాబాద్ పంపించడానికి ఒక అంబులెన్స్ అందుబాటులో పెట్టాలి. హాస్పిటల్ దగ్గర వాళ్ళ సొంత డబ్బులతో కాకుండా మన డబ్బులతోనే హైదరాబాద్ పంపించి గాంధీ ఉస్మానియా నిమ్స్ అవసరం అనుకుంటే అపోలో జైలు చేపించి వాళ్ళని బతికించి మరి వాళ్ళ కుటుంబాలకు మంచి చేసేటట్లు కూడా ప్రాణాలు కాపాడేటట్టు కూడా మనం ప్రధానమైనటువంటి చేయాలి. ఈ ప్రజావేదిక ఈ ఆఫీస్ ఏంటంటే ఎవరికి ఆపద వస్తే ముఖ్యంగా అనారోగ్యం ఆపద వస్తే కొడుకు చూడకపోయినా బిడ్డ చూడకపోయినా ఎవరు అందరూ ఉండి పట్టించుకోకపోయినా మనమే కొడుకుల్లా బిడ్డల్లాగా భావించి వాళ్ళని సేవలు అందించేటట్లు ఖచ్చితంగా మంచి చర్యలు చేపట్టేటట్లు కూడా ఒక మంచి హెల్త్ టీం కూడా ఇక్కడ చేస్తాను. కనుక దయచేసి గౌరవ కౌన్సిలర్స్ కానీ మరి గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సర్పంచులు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మార్కెట్ చైర్మన్లు కానీ మరి అందరు మార్కెట్ డైరెక్టర్లు కానీ మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ప్రజలకు సేవలు అందించేటట్లు మీరందరూ కూడా చేయాలని చెప్పని మిమ్మల్ని అందరూ మనసారా కోరుకుంటూ ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ దరఖాస్తు చేయొద్దు. ఇంకా మీకు ఫోన్లోనే సమాధానం చెప్తారు. కనుక ఒక్కసారి ఇచ్చిన దరఖాస్తుని మీకు ఫోన్ నెంబర్ ద్వారానే మీరు మీకు మీ డైరెక్ట్గా మీకు SMS వస్తుంది. మళ్ళీ బేస్తారం ఉంటా కానీ ఇచ్చిన వాళ్ళే మళ్ళీ ఇచ్చిందనుకో కొత్త వాళ్ళకు కష్టమవుతుంది. మామూలు టైంలో కూడా ఇక్కడ ఉంటారు కనుక నీకు ఫోన్ నెంబర్తో ఫోన్ కూడా అందుబాటులో ఇస్తాం. దీన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేస్తాం. ఇప్పుడు ప్రారంభించినాం దాన్ని ఇంకా ఎంతైనా ఎట్లా చేద్దాం అనేది మంచిగా మెరుగులు దిద్ది ఇంకా మీ సీనియర్ సిటిజన్ సలహా, రిటైర్డ్ ఉద్యోగుల సలహా, సీనియర్ ఆఫీసర్ల సలహా, మీడియా మిత్రుల సలహా, ఎక్కువగా మీడియా వాళ్ళకి ఎక్కువ ఇంట్రాక్షన్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏమి ఇబ్బంది ఉంది వాళ్ళ యొక్క సలహా ఏం చేస్తే బాగుంటుంది మీ అందరి సలహా తీసుకొని ఖచ్చితంగా దీన్ని మంచి వేదికగా తయారు చేసి భవిష్యత్తులో ఇట్లా మామూలుగా చేసిన కదా ఇట్లా చేస్తే మనం కూడా బాగుంటుంది అనేటట్లు చేద్దాం. మంచి చేద్దాం. మంచి చేస్తే మంచికి ప్రతిఫలం అనేది గ్యారెంటీ ఉంటుంది. గుర్తుపెట్టుకుని మంచి చేసిన వ్యక్తులకు మంచి ఆలోచించే వ్యక్తులకు 10 మందికి సాయం చేసే వ్యక్తులకు ఖచ్చితంగా మంచి అవుతుంది. మనము సాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సాయం చేయకపోతే సాయం చేసేటోళ్ళ కన్నా సహకరిద్దాం. మనం సాయం చేయకపోయినా సహకరించకపోయినా మనకు కానీ మన పిల్లలకు కానీ మనకు మంచిది కాదు. సమాజంలో అది ఇబ్బంది తాత్కాలికంగా మనకు సంతోషం ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. మంచి చేసే వాళ్ళకు చాలా సుఖాలు ఉంటాయి. మంచి చేయాలనే ఆలోచన అందరూ మనసులో పెట్టుకుందాం. పాజిటివ్ థింకింగ్ చేయండి. పాజిటివ్ థింకింగ్ చేసి ఒక వారం 10 రోజులు మీరు ప్రయత్నం చేయండి. 10 రోజుల తర్వాత మీ కళ్ళ ముందరనే మీకు అద్భుతమైనటువంటిది మీకు అనిపిస్తుంది. మీ ఇంట్లో మంచి జరగడమో, నీకు మంచి జరగడమో, మనశ్శాంతి ఉండడమో, అనేక రకాలుగా తృప్తి అనేది చాలా ఉంటుంది.
కనుక దయచేసి మంచి 10 మందికి మంచి చేసే దిశగా మీరందరూ ఆలోచన చేయండి. ఆఫీసర్లందరూ కూడా దయచేసి కొంచెం కష్టంగా అవ్వచ్చు, కానీ మనం చేయాలి. మనం ప్రజల గురించి ఉండడం బాధ్యత గల వ్యక్తులం కనుక మనం చేయాలి. కొంచెం కష్టమైన చేయాలి. మామూలు ఉద్యోగంలాగా చేయదు. మనం మామూలు ఉద్యోగంలాగా చేస్తే పెద్ద లెక్క కాదు. మనం మామూలు ఉద్యోగం కాకుండా ఒక సేవా దృక్పథం పెట్టుకొని చేస్తే అప్పుడు ఇంకొక గంట ఎక్కువ పని చేయగలుగుతాం. అది గంట ఎక్కువ చేద్దాం లేదు. ఉద్యోగం చేస్తే 8 గంటలు చేస్తాం. ఉద్యోగం కాకుండా నేను చేయాల్సింది నా గడ్డకు రుణం తెచ్చుకొని అవకాశం దొరికి చేస్తా అంటే ఇంకొక గంట ఎక్కువ పని చేయడానికి కూడా అవకాశం ఉంది.